సో నిన్న కొన్ని గ్రోసరీస్ తీసుకొచ్చారు, ఇవాళ కూడా కొన్ని గ్రోసరీస్ తీసుకొచ్చారు. 3 బ్యాగ్స్ ఉన్నాయి. సో నిన్నటి వ్లాగ్లోనే యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ అనిపించింది గ్రోసరీస్ది అంటే విడిగా వేద్దాంలే అనేసి నిన్నటి దానికి యాడ్ చేయలేదు. సో ఇవాళటి గ్రోసరీస్ అండ్ నిన్నటివి కలిపి ఇప్పుడు మీకు చూపిస్తాను. గ్రోసరీస్ మీకు ఐడియా వస్తుంది, అంటే మేము ఏం తింటాము, ఏం దొరుకుతాయని. నిజానికి అన్నీ దొరుకుతాయి, అన్ని రకాల వాళ్ళు తినడానికి, బట్ ఇండియన్స్కి దొరకాల్సిన ఏమేమి ఉంటాయని. కొంచెం మాల్స్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. జయ గ్రోసరీస్ కూడా మాల్స్లోనే ఉంటుంది, బట్ గ్రోసరీస్ కాబట్టి కొంచెం ఓకేగా ఉంటాయి. మరి ఎక్కువ ఉంటాయి, మరి తక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి షుగర్ ప్యాకెట్. ఇది కూడా సేమ్ అంతే, దీనిపైన ప్రింట్ అయ్యి ఏముండదు. ఇది 1 kg షుగర్ ప్యాకెట్. గులా అంటారు షుగర్ని. సో ఓకే, నేను బిల్లో చూసి చెప్తాను, నాకు తెలియదు కదా ఏ షాప్లో ఎంత ఉందో. సో 1 షుగర్ ప్యాకెట్ వచ్చేసి 2.85 అని ఉంది ఇక్కడ, 2.85. సో 1 kg షుగర్ 2.85 రింగెట్స్, అంటే ఆల్మోస్ట్ 3 రింగెట్స్ అన్నట్టు. సో మీరు 3 × 18 చేస్తే మీకు ఇండియన్ ప్రైస్ వస్తుంది షుగర్ది. పెరుగుది నేను చెప్తాను, జయ గ్రోసరీస్లో పెరుగు ఎంత ఉందో. యోగర్ట్ ఇదిగో చాలా ఎక్కువ ఉంది. నేను అనుకున్న దానికి చాలా రేట్స్ పెరిగిపోయినాయి. చాలా రోజులు గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాక. చూసారా, 19.70 19.70 అంటే ఆల్మోస్ట్ 20 రింగిట్స్, 1.5 kg. ఇది నేను మొన్నటి వరకు కొన్నాను, 2-3 మంత్స్ వరకు. అప్పుడు 15కి వచ్చేది. నేను ఒకేలే 15 ఇంక 14 అయిపోయి ఉంటుంది అనుకున్నా, కామన్ ప్రైస్ కదా. ఈ కోవిడ్ వల్ల ఎన్ని రేట్లు పెంచారో చూడండి. 20 రింగిట్లు అంట. 20 × 18 చేయండి, 1.5 kg పెరుగు ధర. ఇప్పుడు పెంచి జాగ్రత్త వాడతాను. ఇంకా నేను జాగ్రత్తగా అంటే మజ్జిగ చేసుకొని తాగుతాం కదా. ఓ మై గాడ్, 20 రింగిట్ల. సో ఇంకా ఇదేమో వచ్చేసి యాపిల్స్. ఇవి 8 ఉన్నాయి, 8 యాపిల్స్ ఉన్నాయి. 1290కి 8 యాపిల్స్ అన్నట్టు. అంటే 1290 అంటే 13 రింగిట్లు. 13 × 18 రూపీస్ చేయండి, అయితే రూపీస్లలో వస్తుంది, ఇండియన్ రూపీస్లలో. యాపిల్స్ కూడా చాలా రేట్లు పెరిగిపోయాయి. లేదంటే 10 రింగిట్స్కి 6 పీసెస్ వచ్చేవి. ఇప్పుడు ఏం చేస్తారు తెలివిగా, 10 రింగిట్స్కి 6 ఎందుకులే అనేసి ఇలా ఎక్కువ చేసి 8 పీసెస్ చేసి 2 పీసులు పెంచేసి రేట్లు పెంచేశారు. ఆల్మోస్ట్ సేమే, బట్ మనం అనుకుంటాం కానీ ఇలాంటి యాపిల్స్ ఒక 7-8 రకాలు ఉంటాయి అక్కడ. ఇవి కొంచెం చిన్న సైజు, పెద్ద సైజు, రెడ్ కలర్, ఇవి లైట్ కలర్, ఇవి అనేసి చాలా ఉంటాయి. ఇంకా ఎల్లో యాపిల్స్ కూడా ఉంటాయి. బట్ ప్రైజెస్ మాత్రం వీటికంటే ఆ రెడ్డిష్గా షైనీగా గ్లాసీ యాపిల్స్ ఉంటాయి, వాటికి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ తింటే అవి బాగోవు. మళ్ళీ ఏది తెలీదు, ఎప్పుడు స్వీట్గా ఉంటాయి, ఎప్పుడు చప్పగా ఉంటాయి. ఇది కామన్గా ఒకటేలాగా ఉంటుంది కదా టేస్ట్, చప్పగా, పుల్లగా, కొంచెం స్వీట్గా. సో మేము మోస్ట్లీ ఇవే తెచ్చుకుంటాము. వీటి ప్రైస్ నాకు తెలిసి ఎక్కువ పెరగలేదు అనిపిస్తుంది. పెరుగుది నేను షాక్ అయ్యాను. సో ఇది వచ్చేసి శనగపప్పు. పండగ వస్తుంది కదా, హోలీ, ఏదైనా చేసుకుంటే పనికి వస్తుందని తెమ్మన్నాను. సో ఇది వచ్చి హాఫ్ కేజీ ప్యాకెట్. ఇది దీనిపైన ప్రైస్ లేదు. సో శనగపప్పు 1/2 kg ప్యాకెట్. ఇది జయ గ్రోసర్స్దే ఉంది స్టిక్కర్, చూసారా, 1/2 kg. సో ఇది వచ్చేసి శనగపప్పు వచ్చేసి ఆస్ట్రేలియన్ కావాలంటే ఇది. సో ఇది 3.30 3.30 ఉంది, ఇన్ని రింగిట్స్ అన్నట్టు. × 18 చేస్తే ఇండియన్ రూపీస్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 54 రూపీస్ అన్నట్టు. 1/2 kg శనగపప్పు 54. ఓకేలే. సో అది నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇది కూడా జయ గ్రోసరీస్దే. ఇది 1.11 ఇది రింగిట్స్. 1 రింగిట్ ఓకే, 1 అంటే ఓకే, ఇంకా మరి ఎక్కువ ఏం కాలేదులే, ఎప్పుడు అలానే ఉంటుంది ఆల్మోస్ట్ 1 రింగిట్. ఒక్కొక్కసారి అయితే 3 రింగిట్స్కి వస్తుంది ఇది, ఐ థింక్ స్టాక్ లేకపోతే. కానీ ఫ్రెష్గా ఉంది. ఇది ఏమంటారు, కొత్తిమీర. సో ఆ తర్వాత వచ్చేసి టొమాటోస్ ఇంట్లో ఉన్నాయి, బట్ తెమ్మన్నాను మళ్ళీ ఒకసారి రేట్ కానీ తగ్గితే. లాస్ట్ టైం 7 రింగిట్స్ తెచ్చి నేను షూట్ చేయలేదు అనుకుంటుంది. బట్ ఇది చూసారా, 5.46 అంటే 5.5 రింగిట్లు. ఎన్ని కేజీస్ తెచ్చారైనా,
ఓకే, ఆల్మోస్ట్ 1 కేజీ ఉందండి. సో కేజీ 5.90 రింగెట్స్ కొంటే ఈయననేమో 5.46 అంటే ఆల్మోస్ట్ కేజీ తీసుకొచ్చారు. క్యారెట్స్ నేను లాస్ట్ టైం చెప్పానా ఎంత కాస్ట్లీయో. ఇప్పుడు చూడండి క్యారెట్స్ వచ్చేసి ఇవి 3 క్యారెట్స్ ఉన్నాయి, 2.60 అన్ని రింగెట్స్ 2.60 సెంట్స్. సో 3 వచ్చాయి, లావుగా ముదిరిపోయి ఉన్నాయి. అట్లీస్ట్ బెటర్ లాస్ట్ టైం దానికంటే. లాస్ట్ టైం ఈ 2 క్యారెట్స్ 2.5-3 రింగెట్లకి ఎందుకు తీసుకొచ్చారు ఏమైనా అంత కాస్ట్లీ. ఇది కొంచెం బెటర్, ఒక క్యారెట్ ఎక్కువ వచ్చింది సేమ్ ప్రైస్. నేను క్యారెట్లు ఎక్కువ రేట్ అని అసలు వాడాలి, అలానే నేను మళ్ళీ తీసుకొచ్చారు ఈయన. ఇంకా రేపు వాడేయాలి దేనికో దానికి, పాడైపోతాయి లేదంటే. పొటాటోస్ వచ్చేసి కేజీ 7 రింగెట్ ఉంది, 6.80 సెంట్స్ ఉంది, అంటే 7 రింగెట్లు ఆల్మోస్ట్. సో ఈయన హాఫ్ కేజీ తీసుకొచ్చారు కాబట్టి 3.89 అంటే 3.89 అంటే 90. సో ఆల్మోస్ట్ 4 రింగెట్స్ అనుకోండి ఇది. సో హాఫ్ కేజీ అంత ఉన్నాయి. 4 పొటాటోస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి 2 కేజీ 150 గ్రామ్స్ అంటే 2 కిలోల పైన తీసుకొచ్చారు. సో కేజీ ఆనియన్స్ వచ్చేసి 4 రింగెట్స్ ఉంది, 3.80 రింగెట్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 4 రింగెట్లు కేజీ, 2 కేజీల పైన ఉంది కాబట్టి 8.37 రింగెట్స్ అయింది. సో 8.37 ఇంటూ 18 రూపీస్లోకి చేసుకోవాలి, రూపీస్లోకి వస్తుంది ఇన్ని ఆనియన్స్కి. మేము ఆనియన్స్ పండించుకునే వాళ్ళము, ఇలా కొనుక్కుంటుంటే నేను వచ్చిన ప్రతిసారి లెక్కేసుకొని అయ్యో ఇన్నా అసలు లెక్క తెలిసేది కాదు. ఎటు పడితేట్టు వండేసుకొని ఎటు పడితేట్టు పారేసి. ఆనియన్ పైన లీవ్స్ కూడా వస్తాయి, వాటిని ఏమంటారు, గ్రీన్ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ కూడా అంటారు. అవి కూడా చాలా వచ్చేది ఆనియన్స్ పండించినప్పుడు పొలంలోనే. అప్పుడు తెలిసేది కాదు విలువ. మీరు నంబర్ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొనుక్కొస్తే చూపిస్తాను నేను. ఇలా 3 అంటే 3 ఆనియన్ చెట్లయ్యి అవే అమ్ముతారు, స్ప్రింగ్ ఆనియన్ 3 దండలు అమ్ముతారు. 2 రింగెట్స్ అని ఇస్తారు. ఇదిగో ఇలాంటి ప్యాకెట్ ఉంటుందా, ఇలాంటి 3 వేర్లు వస్తాయి, 1 2 3 3 వేర్లు వచ్చేస్తాయి ఇలా పొడుగ్గా. ఓకేనా, అవి ముదిరినే ఉండని మంచిగానే వాడినే ఉండని. మీకు 2 or 3 రింగెట్స్ ప్రైస్ పెడతాడు అన్నట్టు. అసలు మన ఇండియా అయితే స్ప్రింగ్ ఆనియన్ కూర వండుకుంటామా, ఇక్కడ కూర వండుకోలేము, కంపల్సరీ పైనుంచి ఇలా చల్లుకొని తినాల్సిందే కూరల్లో. సో ఆనియన్స్ అది పరిస్థితి. ఆ తర్వాత వచ్చేసి పోహా, దగ్గర అటుకులు అంటారు అవి. సో ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ 1.80 సెంట్స్ అంటే రూపాయలకి. ఇది ఎంత అంటే పావు కేజీ ఉంది, 250 గ్రామ్స్ పావు కేజీ పోహా ఒక్కో ప్యాకెట్. ఇంకా ఇలా విడిగా చెప్పలేదు, ఇంట్లో ఉన్నాయి ఇలా ఉన్నాయి అనేసి ప్రైజెస్ నేను ఎక్కువ వాడట్లా. అయినా తీసుకొచ్చారు, 3 తీసుకొచ్చారు. మేము ఎక్కువ తింటామని చెప్పాక లాస్ట్ 2 వీక్స్ నుంచి పోహా చేయలేదు అసలు. సో తర్వాత వచ్చేసి ఇది రవ్వ సెమోలినా. సో దీనిపైన ప్రైస్ ఏం లేదు. ఒక ప్యాకెట్ రవ్వ ఇది 400 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి 2.60 సెంట్స్, 2 రింగెట్ 60 సెంట్స్. ఇది 400 గ్రామ్స్ది అంటే హాఫ్ కేజీ కంటే తక్కువ. హాఫ్ కేజీ ఉందా ఇది, అలా అనిపించట్లేదు. ఆ తర్వాత వచ్చేసి శనగపిండి. ఇది శనగపిండి కూడా పావు కేజీ ఉంది. శనగపిండి 4 రింగెట్ 70 సెంట్స్ అంటే 4 రింగెట్ల 70 పైసలు. ఇంత రేటు పెరిగిందా, ఇది 3 రింగెట్లకు వచ్చేది. చూసారా, ఇంత గ్రోసరీస్ ఇంతే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ. తినాలంటేనే భయం అనిపించేయాలి అలా అన్నట్టు. సో అది పరిస్థితి. సో ఇవేమో ఇంకొన్ని గ్రోసరీస్ ముందు రోజు నైట్ తీసుకొచ్చినవి. ఇది నేను చెప్పానే కోకోనట్ మిల్క్ కర్రీస్లో వేస్తానని, ఇదే పాందాన్ ఫ్లేవర్ది, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే 99 స్పీడ్ మాల్ట్ అనేసి కొంచెం తక్కువకి వస్తాయన్ననే ఇదే 99 షాప్. తర్వాత ఇది వచ్చేసి యాజ్ యూజువల్ 2.80 అండ్ ఇది సేమ్ బ్రెడ్, ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాం మేము.
ఇదేమో మేము తాగే మిల్క్ అన్నట్టు. ఇక్కడ మిల్క్ని సూసు అంటారు ఫన్నీగా. సూసు అంటే మిల్క్ అన్నట్టు. ఇవి 3 ప్యాకెట్లు ఒక దాంట్లోనే ఇలా ఆఫర్కి అమ్ముతారు. ఒక 1 రింగెట్ అలా తక్కువ పడుతుంది మనకి. సో ఇది మొత్తానికి వచ్చేసి ఇది డచ్ లేడీ ఫుల్ క్రీమ్ మిల్క్. ఇందులో 2-3 వేరియంట్స్ దొరుకుతాయి. ఇంకా 16.95 ఉంది చూసారు కదా 99లో. సో ఇదేమో బావికి తాగే పీడియాష్యూర్ చాక్లెట్ ఫ్లేవర్ది. ఇంకా ఇది వచ్చేసి నేను బిల్లో చూసి చెప్తాను ఇది ఎంత ఉందో అనేసి. ఇంకా ఇది వచ్చేసి స్పినాచ్ కూడా చాలా ఎక్కువ అయింది, బట్ స్టిల్ ఓకే, ఎందుకంటే చాలా హెల్త్కి మంచిది కాబట్టి కొంటారు కాబట్టి అందరూ. ఇది కూడా నాకు తెలిసి 2 అలా ఉండుంటుంది. సో ఇందులో చూస్తున్నాను కదా, ఇదిగో పీడియాష్యూర్ వచ్చేసి 73 రింగెట్స్ అలా ఉంది, 73 చేంజ్, 70 అంటే ఇంకా 73 కాదు 70 ప్లస్ ఇది కలిపి 3 మొత్తం 73 అయింది అన్నట్టు. పాలకూర 3 రింగెట్లు అండ్ పీడియాష్యూర్ వచ్చి 70. సో మొత్తం కలిపి 73 to 74 రింగెట్స్ అలా అయింది. ఇంకా 0 ఫిగర్ వేసుకుంటారు కదా వాళ్ళు. సో ఇవి కొన్నారినా. అండ్ ఇవి జయ గ్రోసర్స్ అంట అని చెప్తానే, ఇదే జయ గ్రోసర్స్ది. సో ఈ జయ గ్రోసర్స్లో పాలక్, పీడియాష్యూర్ ఇంకా మిగిలినవేమో 99లో తీసుకున్నారు. ఇదేమో ఇంకా మేము వాడే జామ్స్, ఇవి స్ట్రాబెర్రీ జాము అండ్ రాస్బెర్రీ జాము. వీటి ప్రైస్ 2 సేమే. ఇదిగో దీనిపైన ఉంది కదా 4.30 రింగెట్స్. ఇది ఎక్కడైనా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్లో ఉంటుంది ఈ బ్రాండ్, ఏ షాప్లో కొన్నా. మేము బావికి ఇదే ఇష్టం. ఇది కొంచెం ఒరిజినల్గా ఉండదు, క్యాండీ ఫ్లేవర్గా ఉంటాయి. ఏది తీసుకున్నా వాడికి అదే ఇష్టం. ఇదేమో ఎన్ఎస్కే షాప్లో తీసుకున్న అల్లము, జనవరిలో తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్గానే ఉంది ఫ్రిడ్జ్లో కాబట్టి. మంచి హెల్తీగా ఉందనేసి ఎక్కువ తెమ్మన్నాను, హెల్తీగా ఉందన్నారు అనేసి. చూసారా, ½ కేజీ కంటే ఎక్కువ తీసుకున్నారు. పర్ కేజీ 7 రింగెట్, చాలా చీప్గా పడింది. సో ½ కేజీ అలా తీసుకున్నారు, చాలా తక్కువకి చాలా బాగా వచ్చింది కాబట్టి. ఇంకా అసలు ఇది ఎన్ఎస్కేలో చాలా చీప్గా దొరుకుతాయి ఏది కొన్నా, బట్ నీట్గా ఉండవు ఒక్కొక్కసారి. ఇదేమో బటర్ బీన్స్ అంటే ఇంకా చిక్కుడు, దొడ్డు లావు చిక్కుడు ఉంటుంది మనది. సో ఆ చిక్కుడు అన్నట్టు. సో ఇది 2.53 రింగెట్స్ అంటే ఇంత వచ్చింది, చాలా తక్కువ, ½ కేజీ అంతా కూడా లేదనుకుంటా. ఇది వచ్చేసి సోరకాయ చిన్నది బుడ్డది. ఇది ఇంకా 4.90 రింగెట్స్ అంటే ఇంకా 5 అనుకోండి. ½ కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కేజీ 6 రింగెట్ల 50 సెంట్స్. సో ఇదేమో దగ్గర 3 రింగెట్లు ఉంది అనుకుంటా. నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను వీటిని, గ్రీన్ చిల్లీస్. సో ఇంతే వచ్చాయి, కొంచెం ఎక్కువే ఉంది ఈసారి ఎందుకో. సో ఇవేమో క్యారెట్స్, చెప్పానుగా 2 క్యారెట్లు వచ్చాయి అనేసి. 2.35 రింగెట్లకి 2.35 రింగెట్స్. సో 2 క్యారెట్స్ వచ్చాయి, లేతగా పొడుగ్గా ఉన్నాయి, బట్ కొంచెం కాస్ట్లీ. సో కేజీ వచ్చేసి 7 రింగెట్లు ఉంది చూసారా. సో ఇదేమో క్యాప్సికము, ఒకటి 2 రింగెట్ల పైనే ఉంది, 2.30-35 ఉంది ఎంతో. ఇది కూడా అంతే, లాస్ట్ టైం తీసుకొచ్చింది. ఇలా జాగ్రత్తగా కట్ చేసి 2-3 టైమ్స్కి వచ్చేలా వాడుతున్నాను. ఇది లాస్ట్ టైంది మిగిలింది ఉంటే చూపిస్తున్నాను. పాడవలా, బట్ వాడిపోయింది, దీని పరిస్థితి ఇలా అయింది, ఎండిపోయి. ఇలా జాగ్రత్తగా వాడుతున్నాను ఇంకా. సో క్యాప్సికమ్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇదేమో చింతపండు. ఇక్కడ తమిళ షాప్ వాళ్ళు తెప్పించుకుంటారు కదా, ఇండియా తమిళనాడు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా ఉంది అందుకే. సో ఇది చాలా గుజ్జు వస్తుంది, రిక్కగానే ఉంది, కానీ చాలా నీట్గా చాలా బాగుంది, టేస్ట్గా, పుల్లగా, స్వీట్గా. ఇది వచ్చేసి ఎంతో నాకు తెలీదు, బట్ అరౌండ్ 5 to 8 మధ్యలో ఉంటుంది. అంటే వేరియస్గా ఉంటాయి, ఒక్కొక్క టేస్ట్కి ఒక్కొక్కలాగా అన్నట్టు. సో ఇదేమో నిమ్మకాయలు ఉంటాయి, ఇండియన్ నిమ్మకాయలు అవి అన్నట్టు. సో 2.28 తీసుకొచ్చారు, ఇంత 135 గ్రామ్స్. కేజీ 17 రింగెట్లు ఉన్నాయి నిమ్మకాయలు. సో ఇది అప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు మధ్యలో అయిపోయాయి ఆల్రెడీ, అందుకే ఓన్లీ కవరేజ్ ఇస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ ఒకటే మిగిలింది ఈ ప్యాకెట్లో. సో చూసారు, ఒకటే మిగిలింది, అన్నీ అయిపోయాయి, వాడేసాము. సో హలో అండి, నేను వెజిటేబుల్స్ పెడుతున్నాను కదా. సో మేము ఇలాంటి ఎగ్ వచ్చేస్తే దీంట్లో 30 ఎగ్స్ వస్తాయి. ఇది వచ్చేసి అంటే కంపెనీ డిఫరెంట్ ఉంటుంది ఇలా ఒక్కొక్కటి, బట్ స్టిల్ ఎంత డిఫరెంట్గా ఉన్నా మ్యాక్సిమం 12 to 14 రింగెట్స్ మధ్యలోనే ఉంటుందంట. సో ఎక్కువ ప్రైస్ ఏం పెరగలేదు. కోవిడ్ సిచ్యువేషన్లో అయినా నాకు తెలిసి 1 to 2 రింగెట్స్ పెరిగింది, ఎక్కువ పెరగలేదు. ఇది బెటర్. ఇంకా ఇక్కడ చికెన్, ఎగ్స్ కొంచెం చీప్గానే ఉంటాయి వెజిటేబుల్స్ కంటే.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇలా కూడా ఉంటుంది ఎగ్స్. ఇందులో 10 ఉంటాయి, దాంట్లో 30 ఉంటాయి, దీంట్లో 10 ఉంటాయి. ఇవి కూడా కంపెనీ టు కంపెనీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్. బాగా ఏమంటే డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ స్టిల్ ఇది ఐ థింక్ కొన్ని ఇందులో లోపల ప్రింట్ లేని ఇది వాష్డ్ ఎగ్స్ అన్నట్టు. వాష్డ్ లేని ఎగ్స్ ఉంటేనేమో 4.50 అంటే 4.5 రింగిట్ల నుంచి 5.5 వరకు ఉంటాయి. ఇవి వాష్డ్ ఎగ్స్ కాబట్టి నాకు తెలిసి 5 ఉండుంటాయి, 5.5 నుంచి 6 మధ్యలో, అంతే. ఎక్కువ పెరగలేదు అంటున్నారు మా హస్బెండ్. దీని బిల్ ఎక్కడుంది నాకు దొరకట్లా, దీంట్లో లేదు ఐ థింక్, కానీ పాకెట్లో ఉన్నట్టుంది. సో ఇది కూడా అంతే, ఈ ప్యాకెట్ కూడా అంతే. వాష్డ్ ఎగ్స్ ఉన్నాయంటే కొంచెం ఒక 1 రింగిట్ అలా ఎక్కువ ఉంటాయి. వితౌట్ వాష్డ్ కొంచెం డర్టీ ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఉంటే 1 రింగిట్ అలా తక్కువ ఉంటాయి దీంట్లో కూడా. అండ్ నేను బ్రెడ్ చెప్పాను కదా, బ్రెడ్ మేము ఈ బ్రాండ్ వాడతాము, అంటే ఈ బ్రాండ్ వాడతాము. దీంట్లో రకాలు ఉంటాయి, 2-3 రకాలు. బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అన్ని హోల్ మీల్ బ్రెడ్ ఉంటుంది అలా అన్నట్టు. చూసారా, మొన్న కూడా సేమ్ ప్రైస్ ఉండింది. ట్యాగ్ కలరే చేంజ్, 2.80 అంటే 2 రింగిట్ల 80 సెంట్స్ అన్నట్టు. ఇది ఎక్స్పైరీ డేట్ ఇస్తారు ఇలా, 22 మార్చ్ వరకు ఉంది. నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ లిటిల్ ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చారు అక్కడ బ్రిక్ఫీల్డ్స్లో. సో అక్కడ మన ఇండియన్ స్టోర్ ఉంటుంది, మోడ్రన్ స్టోర్స్ అని చాలా ఫేమస్. వాళ్ళు డైలీ తెప్పించుకుంటారు, తమిళ్ షాప్ వాళ్ళు. సో ఇదేమో ములక్కాడలు 2 రింగిట్ల 71 సెంట్స్ అన్నట్టు పర్ కేజీ. ఇక్కడ ఉంది చూసారా 19, ఇక్కడ ఉంది 19.90 అంటే ఆల్మోస్ట్ 1 కేజీ ములక్కాడలు 20 రింగిట్లు అన్నట్టు. అంటే 2 పీసులు తీసుకున్నాం కాబట్టి 2 రింగిట్ల 71. ఇది కూడా ఎక్కువ వేయండి, బేసిక్గా ఒకటి 80 సెంట్స్ నుంచి 1 రింగిట్ వరకే ఉండాలి. చూసారా ప్రైస్ పెరిగింది. సో ఇది కూడా పెద్ద లావుగా ఏం లేవు, సన్నగా ఉన్నాయి. సో ములక్కాడలు ఇవి. అండ్ మొన్న నేను బీరకాయ అంటే ఒకసారి ఆల్రెడీ పెట్టాను దీంట్లో. అప్పుడు చూసారా 2 బీరకాయలు 2.5 ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇది కొంచెం పొడుగు ఎక్కువ ఉంది, కొంచెం ముదిరింది కూడా ఉంది. నేను ఇంకొకటి అది పెట్టింది చాలా లేతగా ఉంది, ఇది ముదిరింది ఉంది. సో ఇది చూసారా, ఒక బీరకాయ 3 రింగిట్ల 76 సెంట్స్ ఉంది. 1 కేజీ 9 రింగిట్లు ఉంది, 8.90 అంటే 9 రింగిట్లు అనుకోండి. ఇంకా చూసారా, ఒక బీరకాయ 3, చాలా ఎక్కువ అయింది. బేసిక్ ఇలాంటి ఒక బీరకాయ 1.5 నుంచి 2 కంటే ఎక్కువ ఉండేది కాదు, కొంచెం డబుల్ అయింది ప్రైస్. ఈ కోవిడ్స్ వచ్చేసరికంటే ఇలా పెరిగాయి కొంచెం అన్నీ. సో ఇదేమో ఒక్కటి నేను ఇందాక చూపించింది కూడా అలానే ఉండేది కదా, బాటిల్ గార్డ్, నిన్నే వండేసాను నేను. ఇది కూడా 4.23, ఇది కూడా కేజీ 6.5 రింగిట్లు ఉంది. సో ఇది కూడా ముదిరినట్టు అనిపిస్తుంది, మెత్తగా లేదు, స్పాంజీగా ఉంది. సో ఇది సొరకాయ చూసారా ఇంతే ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఆరెంజెస్, ఐ థింక్ పర్ పీస్ తీసుకొచ్చినట్టున్నారు, దీనిపైన స్టిక్కర్ ఏం లేదు. అయితే ఇలా పెడతారు కదా 1 రింగిట్కి ఒకటని, 1.5 రింగిట్కి ఒకటని అలా తీసుకొచ్చారు. కొంచెం హెల్దీగా కూడా లేవు, ఫ్రెష్గా లేవు. మాకు ఫీవర్ వచ్చింది బావికి అండ్ వాళ్ళ డాడీకి, ఇద్దరికి ఫీవర్ వచ్చిందని ఆరెంజెస్ తెమ్మన్నాను జ్యూస్ పట్టిస్తానని. ఆరెంజెస్ వచ్చేసి జ్యూస్ చెప్తాను నేను. ఆరెంజెస్ వచ్చేసి 5 రింగిట్ల అంట. సో అంటే చూసారా, ఇదిగో ఆరెంజెస్ వచ్చేసి ఒక్కొక్కటి 1 రింగిట్ 20 పైసలు. సో ఈయన 5 పీసులు తీసుకున్నారు కాబట్టి ఇంత పడినట్టుంది. 1.5 అంటే ఇంత ఇచ్చాడు, ఇంకా రౌండ్ ఫిగర్ చేసి ఇస్తాడు కాబట్టి 6 రింగిట్లు వేసాడు అన్నట్టు. రౌండ్ ఫిగర్ చేసి 6 రింగిట్లు వేసారు. ఇంకా ప్లమ్స్ అంట ఒక్కొక్కటి 1.5 రింగిట్స్ అంట. సో 3 అంటే 2 తీసుకున్నట్టున్నారు. ఇదిగో ప్లమ్స్ అంటే తెలుసు కదండి, ప్లమ్ ఫ్రూట్ అంటే ఆల్బుక్కర్ అంటామే మనము, మా సైడ్ అయితే ఆల్బుక్కర్ అంటారు దీన్ని తెలంగాణలో, అంటే స్పెసిఫిక్గా మా నిజామాబాద్ సైడ్. సో ఇది ప్లమ్స్ ఒక్కొక్కటి 1.5 రింగిట్లు అంట. చూసారా, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, కాస్ట్లీ. ఇంకా అది కూడా పెరిగాయి. ఇంకా కోవిడ్ అనేసరికంటే అన్ని ప్రైజెస్ పెరిగాయి కోవిడ్లో. ఇంకా ఇవి చిక్కుడులు మొన్న చూపించాను, సేమ్ అలానే ఉంది ప్రైస్. ఇగో 13 రింగిట్లు, అదే షాప్ కాబట్టి అదే ప్రైస్ ఉంది, ఇంకా అదే నడుస్తుంది. 13 రింగిట్లకు కేజీ. ఇవి మేము తీసుకున్న బరువుకి వెయిట్కి ఇంత పడింది. మొన్నటికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే. 13 రింగిట్లు. మొన్నది కూడా నేను చూపించింది 13 రింగిట్లే పర్ కేజీ, ఇది కూడా 13 ఉన్నట్టుంది. నెక్స్ట్ ఏం తీసుకున్నాం, ఇది వచ్చేసి
కాలీఫ్లవర్ చాలా లైన్ తీసుకోక మేము ఇలా తీసుకొచ్చారు. సో కేజీ 9 రింగిట్లా. అయ్యో కాలీఫ్లవర్ నేను షాపింగ్కి అంటే కోవిడ్కి ముందు వెళ్ళినప్పుడు పర్ కేజీ 2 రింగిట్లే ఉండేది. ఇప్పుడు 9 రింగిట్లు అయింది పర్ కేజీ. సో ఈయన తీసుకున్న దానికి ఇంత. వామ్మో, నేను కాలీఫ్లవర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఇంత కాలీఫ్లవర్ 2 రింగిట్లకు వచ్చేసేది. మహా అంటే 3 ఎంత కాస్ట్లీ ఉన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది ఇది. ఇక్కడ కాలీఫ్లవర్ చాలా వస్తుంది, చాలా చీప్ అసలు నిజాన్ని చెప్పాలంటే. ఎందుకంటే తొందర కూడా పాడైపోతుంది కదా, చాలా వస్తాయి, చాలా అమ్ముడిపోతాయి, చాలా తింటారు చైనీస్ వాళ్ళు. అన్నిట్లో కాలీఫ్లవర్ క్యాబేజ్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఏమో ఇంకా చపాతీస్ చేసుకోనని చెప్పాను కదా, బట్ వీళ్ళకి ఫీవర్ వచ్చింది కదా, ఇంకా అన్నం తినట్లా భావికి కూడా వాళ్ళ డాడీ కూడా. సో కొంచెం ఉంటే అయిపోయిందని చెప్తే తీసుకొచ్చారు. 2 ప్యాకెట్లు తెచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇది ఇంకోటి. సో ఇదేదో పిల్స్బర్రీది గోల్డ్ ఆటా అంట, 1 కేజీ ప్యాకెట్ 2 తెమ్మన్నాను. ఇది ఇండియా నుంచి వస్తాయి, ఇవన్నీ ఇండియా నుంచి వస్తాయి. ఇక్కడ చూసారు కదా ఇలా ఎక్స్పైరీ డేటు అలా వేసినాను నేను, వెయిట్ అన్నీ. ఇండియన్ ప్రైస్ కూడా ప్రింట్ అయి ఉంటుంది బేసిక్గా, కానీ ఇది ఎస్పెషల్లీ ఇంపోర్ట్ అని పెట్టారు కదా ఇక్కడ, ఇంపోర్ట్ ప్యాక్ అనేసి. సో దీనిపైన ప్రింట్ చేయలేదు, అలా ఉంటే ప్రింట్ చేయరు. లేదంటే బేసిక్గా డైరెక్ట్ తెచ్చుకునే మన గుడ్ డే బిస్కెట్స్, ఇంకా ఏమంటారు వాటిని, పార్లే అలాంటి బిస్కెట్స్ వస్తాయి ఇండియా నుంచి, ఇండియన్ బ్రాండ్, వాటన్నిటిపైన ప్రింట్ అయి ఉంటుంది ఇండియన్ ప్రైస్. బట్ ఇక్కడ మాత్రం రింగెట్స్లో అమ్ముతారు. పిల్స్బర్రీ ఆటా వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, రెండు అమౌంట్ వచ్చే క్వాంటిటీ 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇంత అంట ఒక్కొక్కటి 5.90 అంటే 6 రింగిట్లా. ఓకేలే, ఇది ఎక్కువ పెరగలేదు అన్నట్టు, జస్ట్ 1 రింగిటే పెరిగింది. నేను చూసినప్పుడు కూడా 4.90 లేదంటే 5 ఉండేవి. షాప్ టు షాప్ వేరియస్గా ఉంటాయి కదా. సో 2 తీసుకున్నారు కాబట్టి ఇంత. సో ఒక్క పిల్స్బర్రీ వచ్చేసి 6 రింగిట్లు అంటే 5.90, 6 రింగిట్లు అని అర్థం. సో అదన్నమాట. ఇవన్నీ ఇంకా బాటిల్ గార్డు ఇవన్నీ ఇంకా ప్రైస్ చెప్పాను కదా నేను ఇందాకే, అవే ఉన్నాయి ఇంకా. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 48. ఇన్నే సామాన్లు తీసుకొచ్చారు. 48 రింగిట్లు అయ్యింది. చూసారా ఇన్నే సామాన్లు. ఇదైతే ఏమిటిది ఇంట్లోదే, మీకు చూపిస్తానని ఉంచాను. ఎగ్స్, బ్రెడ్, ములక్కాడ, బీరకాయ, బాటిల్ గార్డు, ప్లమ్, చిక్కుడు అండ్ ఆరెంజెస్, కాలీఫ్లవరు, ఆటా. ఇన్ని సామాన్లకి 48 రింగిట్లు అయింది. బట్ స్టిల్ ఓకే, 48 అంటే ఇవాళ ఓకే అనిపించింది నాకు. ఎందుకో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఓకే అనిపించింది. మొన్న ఎందుకో ఇంతే సామాన్ ఉంది అనేసి బిల్ చూస్తే 80 అయింది. ఐ థింక్ ఏం తీసుకొచ్చారు అంత కాస్ట్లీ అర్థం కాలేదు. సో ఓకే, ఇవాళ ఇంకా అన్నీ 2 రింగెట్స్ అలా పెరిగాయి. ఇది ఒక్కటే చాలా తక్కువ అనిపించింది అన్నిటితో పోలిస్తే. ఎందుకంటే ముందైతే 2.40కి వచ్చేది, ఇప్పుడు కోవిడ్ అనేసి 2.80 చేశారు అంతే పాపం. ఓన్లీ 40 cents పెంచారు, బెస్ట్. సో అదన్నట్టు నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.